అందరికీ నమస్కారం. ముందుగా శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. గంగాధర్ వాస్తు జ్యోతిష్యాలయం యూట్యూబ్ ఛానల్‌కి స్వాగతం అండి. ఈరోజు మనం వాస్తులో చర్చించుకోబోయే టాపిక్ ఏంటంటే, నూతన గృహ నిర్మాణ మాసఫలం. అంటే ఏ మాసంలో గృహం కట్టుకుంటే కొత్తగా కట్టుకునే ఇల్లు, ఏ మాసంలో నిర్మించుకుంటే ఎలాంటి ఫలితం ఇస్తుందనేది ఈరోజు మనం తెలుసుకుందాము. ఇదే మనకి సంవత్సరానికి 12 నెలలు కదా! అయితే ఇవి 12 నెలలనమాట. మనకి తెలుగు సంవత్సరాది క్యాలెండర్ ప్రకారం మనకి న్యూ ఇయర్ తెలుగు నెలలివి. చైత్ర, వైశాఖం, జ్యేష్ఠ, ఆషాఢం, శ్రావణం, భాద్రపదం, ఆశ్వీజం, కార్తీకం, మార్గశిర, పుష్యమి, మాఘ, పాల్గుణం. ఇవి మనకి తెలుగు మాసములు. అయితే మనకి న్యూ ఇయర్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుందండి? మనకి జనరల్‌గా ఇప్పుడు జనవరి 1 న్యూ ఇయర్ అనుకుంటున్నామా? కాదు. జనవరి 1 నుంచి న్యూ ఇయర్ అనేది అది ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారం. తెలుగు సంవత్సరాది క్యాలెండర్ ప్రకారం మనకి న్యూ ఇయర్ అనేది ఉగాది నుంచి స్టార్ట్ అవుతుందన్నమాట. ఉగాది కొత్త సంవత్సరం అనమాట మనకి. అందుకని ఫస్ట్ మనకి ఉగాది నుంచి న్యూ ఇయర్ స్టార్ట్ అవుతుంది కూడా ఫస్ట్ చైత్ర మాసం, తర్వాత వైశాఖం, జ్యేష్ఠ ఇట్లా 12 మాసాలు. అయితే ఏ నెలలో మనం నూతన గృహం నిర్మించుకుంటే ఎలాంటి ఫలితం వస్తుందనేది ఇప్పుడు చూద్దాం. మనం చైత్ర మాసంలో నిర్మించుకున్నాం అనుకోండి, వ్యాధి, శోకము. అంటే ఈ మాసంలో గృహం నిర్మించుకున్నోళ్ళకి నూతన గృహం నిర్మించుకున్నోళ్ళకి అనారోగ్య సమస్యలు, శోకం అంటే కష్టాలు ఎక్కువైపోయి దేవుడా ఏంట్రా బాబు ఈ కష్టాలు అనేంత రేంజ్‌లో వాళ్ళకి శోకం కలుగుతుందనమాట. అందుకని ఎక్కువ అనారోగ్య సమస్యలు, శోకం. అలాగే నెక్స్ట్ వైశాఖ మాసం. వైశాఖ మాసం వచ్చేపాటికి ధనము, రత్నములు, ధాన్యము, ధనలాభం. అంటే ఈ వైశాఖ మాసం తీసుకుంటే వైశాఖ మాసం బావుంది. అన్ని విధాలా బావుంది. ధనము, రత్నములు, ధాన్యము, ధనలాభం. మనకి నూతన గృహం కట్టుకునే వాళ్ళకి ఇంతకన్నా మంచిది ఇంకోటి ఏం లేదనమాట. అయితే వైశాఖ మాసం మనం కట్టుకోవచ్చు. ఓకే. ఈ మాసం మనం కట్టుకోవచ్చు. నెక్స్ట్ జ్యేష్ఠ మాసం చూసుకుంటే మృత్యువు, మరణం అని చెప్పారు. అయితే ఈ జ్యేష్ఠ మాసంలో గృహ నిర్మాణం చేసుకుంటే వీళ్ళకి అనుకోని ఆపదలన్నీ ఎదురవుతా ఉంటాయనమాట. పెద్దలు అంటా ఉంటారు కదా! దినదినగండం నూరేళ్ల ఆయుష్ జాగ్రత్తగా ఉండండి అని చెప్పేసి మనకు చెప్తా ఉంటారు. పల్లెటూర్లలో మనం గమనిస్తే పెద్దోళ్ళు చెప్తా ఉంటారు. అందుకని వీళ్ళకి అనుకోని సమస్యలు ఏవో ఒకటి ఎదురవ్వడం, అట్లా అనుకోని సమస్యల వల్ల మరణం వైపుగా వెళ్ళే అవకాశం ఉందన్నమాట. అందుకని మరణం కూడా సంభవించవచ్చు. అనుకోని సమస్యలు ఎదురవ్వడం ప్లస్ మరణం వైపు సంభవించడం. నెక్స్ట్ ఆషాఢం. ఆషాఢం చూస్తే పశుహీనత, పశువుల దొంగతనం, పశునాశనం. మనకి పూర్వం పశువులు ఎక్కువగా ఉండేవన్నమాట. మనకు ఆస్తులంటే ఏంటి? భూములు, పశువులు ఇవే మనకప్పుడు ఆస్తులంటే ఎక్కువ. ధనవంతులు అని చెప్పుకోవడానికి పూర్వం రాజుల కాలంలోకి వెళ్ళి చూసుకుంటే ఎక్కువ పశువులు, గొర్రెలు ఇట్లా పశువులుండడం, ధనము, ధాన్యములుండడం. అప్పుడు ఎక్కువ మన ఇప్పుడు కరెన్సీకి ఉన్నంత విలువ అప్పుడేం లేదు కరెన్సీ. అందుకని చెప్పేసి అప్పట్లో కూడా మనకి ధనంకి పెద్ద ఇంపార్టెన్స్ ఉండేది కాదు. పశువులకి, భూములకి వీటిలికే ఎక్కువ విలువ అన్నమాట. అందుకని చెప్పేసి పశుహీనత, పశువుల దొంగతనం, పశునాశనం. అంటే పశువులు ఎదగకపోవడం, పశువులు దొంగతనానికి గురవ్వడం, పశువులు నాశనం అయిపోవడం అంటే ఏదో ఒక అనారోగ్య సమస్యలు వచ్చి జబ్బులు చేసి చనిపోతూ ఉండొచ్చనమాట. అంటే పశువులు ఎదగవు టోటల్‌గా అట్లా. నెక్స్ట్ శ్రావణం. శ్రావణం చూసుకుంటే ధన ధాన్యములు, ధన వృద్ధి, పశు వృద్ధి. శ్రావణం కూడా మనకి అన్ని విధాల లాభం అన్నమాట. శ్రావణం కూడా బావుంది. ధన ధాన్యములు, ధన వృద్ధి, పశు వృద్ధి. ఇంకా ఇంట్లో వాళ్ళకి ధనానికి, ధాన్యానికి లోటు లేకపోతే ఇంకే ఇబ్బంది ఉండదు కదా! అందుకని చెప్పేసి శ్రావణ మాసం కూడా బావుంది. నెక్స్ట్ భాద్రపదం. భాద్రపదం చూసుకుంటే హాని, శూన్యఫలం, వినాశనం. హాని అంటే ఎలాంటి రకాల పనులు మొదలుపెట్టినా కూడా ఏవో ఒక ఆటంకాలు వచ్చి ఆగిపోతా ఉన్నాయనుకోండి. అంతకన్నా ఇంకోటి ఏముండదు అట్లా. నెక్స్ట్ శూన్యఫలం అంటే కష్టానికి తగిన ప్రతిఫలం కూడా రాకపోతే ఆ మనిషి ఎలా ఉంటాడు? అట్లాంటి ఫలితాలు వస్తుంటాయన్నమాట. అందుకని ఈ భాద్రపద మాసంలో గృహ నిర్మించిన వాళ్ళకి ఇలాంటి ఫలితాలు వస్తా ఉంటాయి. నెక్స్ట్ ఆశ్వీజ మాసం వచ్చేపాటికి స్త్రీ హాని, జగడం, యుద్ధం. స్త్రీ హాని అంటే ఆ ఇంట్లో ఉన్న ఆడోళ్ళకి కొంచెం హాని జరగడం. జగడం అంటే భార్యాభర్తలకైనా పోట్లాటలు అని ఊరికే చిన్న చితకా వాటికి గొడవలు రావటం ఇట్లా. అవి కాస్త యుద్ధం అంటే పక్క దేశాలతో యుద్ధాలు కాదు. ఆ భార్యాభర్తలు కాస్త కొంచెం చేసుకునే స్థాయికి వెళ్ళిపోవడం. ఆ చిన్న చిన్న గొడవల నుంచి యుద్ధం, జగడాలంటే గొడవలు. ఆ గొడవల నుంచి కొంచెం చేసుకునే స్థాయికెళ్ళి
అట్లా చేసుకుంటే ఏదైనా ఒక ఎంత దెబ్బ తగిలినా ఆ స్త్రీకి హానే కదా, అట్లా స్త్రీ హాని జరుగుతూ ఉంటుంది. అట్లా జగడాలు, యుద్ధాలు, ఇట్లా సమస్యలు వస్తూ ఉంటాయి. నెక్స్ట్ కార్తీకం. కార్తీకంలో ధన ధాన్యములు, మృత్యు భయము అని కూడా చెప్పారు. అంటే ధనము ధాన్యములు సమృద్ధిగానే ఉంటాయి. మృత్యు భయం అంటే అక్కడ ఏం లేదు. మృత్యు అంటే మనిషికి వచ్చే మృత్యువు కాదు, అది వేరు ఇది వేరు. మృత్యు భయము అంటే ఆ ఇంట్లో ఉన్న అతనికి ఎలా అంటే నెక్స్ట్ అమ్మ బాబోయ్ ఏంటి, నెక్స్ట్ ఏంటి, ఫ్యూచర్ ఏంటి అని ఎప్పుడు ఫ్యూచర్ మీద ఆలోచన, మనం ఇంకా సంపాదించాలి, ఉన్నాయని ఖర్చు పెట్టుకుంటే ఎలా, అట్లా మృత్యు భయము అంటే ఎలా బ్రతకాలి మనము అనే దాని మీద ఆ మనిషి ఎప్పుడు పాపం ముందు చూపుతో జాగ్రత్తగానే ఉంటాడనమాట. నెక్స్ట్ కార్తీక మాసం, మార్గశిరం. మార్గశిరంలో ధనము, అన్నలాభము, మార్గశిరం కూడా బాగానే ఉంది. కార్తీక మాసం బాగానే ఉంది, మాఘమాసము బాగానే ఉంది. అయితే కార్తీకం, మార్గశిర మాసం కూడా ధనము, అన్నలాభము బాగానే ఉంది. ఆ ఇంట్లో ఉండే వాళ్ళకి అన్నానికి తిండికి డోకా లేకుండా జరుగుతూ ఉంటే పెద్దగా ఇబ్బంది ఏం లేదు కదా. ప్లస్ ధనము కూడా, ఇంకా అంతకన్నా మార్గం మంచిది ఇంకోటి ఏం లేదు, బాగానే ఉంది. నెక్స్ట్ ఇప్పుడు ధనం ఉండి ఇంట్లో ఉండే వాళ్ళకి అన్ని విధాలా కొంచెం తిండికి ఎలాంటి లోటు లేకుండా జరిగి కాస్త ₹1 మిగులుతుంది అనుకోండి, ఎవరైనా ఏంటి అమ్మాయి మేము ఇంట్లోకి వచ్చిన తర్వాత కొంచెం పర్లేదండి, మాకు ఇంట్లో అంత సక్రమంగా జరుగుతుంది, కొంచెం ₹1 కూడా మిగులుతుంది, మా గిల్లు బాగా కలిసి వచ్చింది అన్న రేంజ్లో చెప్తారనమాట. అట్లా చూసుకుంటే ధనము, అన్నలాభము బాగానే ఉంది. నెక్స్ట్ పుష్యమి వచ్చేసరికి భయము, దొంగల భయం. ఈ మాసంలో ఇల్లు కట్టుకునే వాళ్ళకి ఎప్పుడు దొంగల భయం అనమాట. ఇంట్లో దొంగలు పడితే ఏం ఎత్తుకెళ్తారో ఏంటో, ఇట్లా భయంగా దొంగల భయం అనమాట వీళ్ళకి. నెక్స్ట్ మాఘమాసం చూసుకుంటే బహువిధాల లాభం అంటే మనం ఏ కార్యక్రమం చేపట్టినా కూడా అన్ని విధాలా కలిసి వస్తుంది అనుకోండి, ఇంకా అంతకన్నా దానికి మించి ఇంకోటి ఏముంటుంది. ఇప్పుడు ఏదైనా వ్యాపారం అనుకోండి, ₹1 పెడితే ₹2 లాభం వచ్చితే బెటర్ కదా. అట్లా ఒక పని చేస్తే రూపాయికి ₹1.5 లాభం, అట్లా అన్ని విధాలా లాభం. అంటే సింపుల్గా చెప్పాలంటే పాత సామెత ఒకటి ఉంటుంది, ఏమిట్రా వీడు అదృష్టం మట్టి పట్టుకున్న బంగారం అయిపోతుంది అన్న రేంజ్లో అనమాట. అతనికి అట్లా అన్ని విధాలా ఏ కార్యక్రమం చేపట్టినా, ఏ పని చేసినా కూడా కలిసి వస్తూ ఉంటుంది అనమాట, బహువిధాల లాభం. అట్లాగే మాఘమాసం కూడా ఓకే. నెక్స్ట్ పాల్గొన మాసం సువర్ణ ప్రాప్తి, ధన ప్రాప్తి, లక్ష్మీ ప్రాప్తి. పాల్గొన మాసం కూడా చాలా మంచిది. సువర్ణం అంటే బంగారం, ధనం అంటే ధనం, లక్ష్మీ ప్రాప్తి. ఇంకంతకన్నా కావాల్సింది ఏముందండి. అన్ని విధాల ఇది కూడా నెంబర్ 1 అనమాట, అన్ని విధాల లాభం. సువర్ణ ప్రాప్తి, ధన ప్రాప్తి, లక్ష్మీ ప్రాప్తి. అట్లా కలిసి వస్తే ఆ ఇంట్లో వాళ్ళకి డోకానే ఉండదన్నమాట. అట్లా ఈ 12 మాసములలో కూడా ఈ 6 మాసాలు ఇక్కడ చూసుకుంటే వైశాఖం, శ్రావణం, కార్తీకం, మార్గశిరం, మాఘ, పాల్గొన మాసాలు చాలా మంచి అన్నమాట. అట్లా ఈ మన దగ్గర డబ్బులు ఉన్నాయి, నూతన గృహం నిర్మించుకోవాలి, డబ్బులు ఉన్నాయి కదా అని ఎప్పుడంటే అప్పుడు చెప్పేసి గృహం మొదలు పెట్టకుండా మనం ఒక గృహాన్ని ఒక పని చేస్తున్నాము అంటే దానికి శాస్త్ర ప్రకారం అనేది ఒక్కసారి ఆలోచించుకుంటే, మనం చూసుకుంటే శాస్త్ర ప్రకారంగా వెళ్తే మనకు అంతా మంచి జరుగుతుందన్నమాట. ఏ మాసంలో నిర్మించుకుంటే మంచిదని చూసి శాస్త్రానుసారంగా వెళ్ళి గృహాన్ని కూడా వాస్తు శాస్త్రానుసారంగా నిర్మించుకుంటే, ఒక క్రమ పద్ధతిలో నిర్మించుకుంటే ఆ ఇంట్లో ఉండే వాళ్ళకి అంతా మేలు జరుగుతుందన్నమాట. జనరల్గా ఇప్పుడు ఎలా ఉందంటే మన చుట్టూ ఉన్న సమాజం కూడా, ఫర్ ఎగ్జాంపుల్ ఒక డబ్బున్న వ్యక్తి ఉన్నాడు అనుకోండి, ఈ పక్కమ్మడి జనాలు కూడా లేదు, అబ్బో ఆయనకేమండి డబ్బున్న వ్యక్తి అండి, ఆయనకు అన్నీ తెలుసండి, మా జ్ఞానం అండి, మేధావండి, ఇట్లా పొగడడం మొదలు పెడతా ఉంటారు. పొగడతల వర్షం కురిపిస్తూ ఉంటారు చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా. ఒకవేళ అతను తెలివైన వ్యక్తి అయి ఉండొచ్చు, తప్పులేదు, కాదంటలేదు. తెలివైన వ్యక్తి అయ్యున్నా కూడా మనం ఏదన్నా ఒక పని మొదలుపెట్టేటప్పుడు ఒక్క క్షణం మనం ఆలోచించి దీని శాస్త్రానుసారంగా మనం ఎలా వెళ్ళాలి ఏంటి అనేది ఆలోచిస్తే అంతా మనకు మేలే జరుగుతుంది అనమాట. ఎందుకు చెప్తున్నానంటే మనం నిర్మించే గృహం ఇప్పుడు పక్కన వాళ్ళ పొగడతలకు పొంగిపోయి ధన అన్ని పనులు చేసేయకుండా ఒకసారి ఆలోచించి దీనికి శాస్త్రం అంటే ఏదన్నా ఉందా లేదా, లేకపోతే పక్కన వాళ్ళకి కనుక్కోవడం, అది ఈగోగా ఫీల్ అవ్వద్దు. మనకు తెలియని విషయాన్ని పక్కన వాళ్ళు అడిగి తెలుసుకోవడం ఈగోగా అస్సలు ఫీల్ అవ్వద్దు. చాలామంది ఇప్పుడు ఈగోలతోనే సమస్యలు. అందుకని చెప్పేసి పక్కన వాళ్ళు అడిగి తెలుసుకోవడం, లేకపోతే తెలిసిన వ్యక్తిని పిలిపించుకొని ఇల్లు కడదాం అనుకుంటున్నాం ఎలా ఏంటి. ఎందుకు అంటే
ఇప్పుడు పక్కన పొగడతలు పోయినోళ్ళు, లేకపోతే ఇంకెవరన్నా ఉచిత సలహాలు ఇచ్చినోళ్ళు ఎవ్వరు ఆ ఇంట్లో ఉండరు. ఆ గృహం నిర్మించుకున్న తర్వాత మనము, మన పిల్లలు, వాళ్ళకి పుట్టే పిల్లలు. ఇప్పుడు మనం ఉంటాము, మన మనవళ్ళు, మనవరాళ్ళు గూడా అందరూ ఆ ఇంట్లోనే తిరుగుతా ఉంటారు, కలిసి పెరుగుతా ఉంటారు. అట్లాంటి నివసించాల్సిన ఇల్లు నిర్మించుకోవాలి అనుకున్నప్పుడు, దాన్ని అన్ని విధాలా తెలుసుకొని మన గృహం నిర్మించుకోవడం చాలా ఉత్తమం అన్నమాట. ఎందుకంటే ఈ రోజులల్లో అందరిని అనట్లేదు. కొంతమంది ఎలా ఉన్నారంటే, మన దగ్గర డబ్బులున్నాయనుకోండి, మనకే అంతా తెలుసు అన్న రేంజ్‌లో కొంతమంది ఉంటారు. ఇంకా ఏంట్రా బాబు! మనకే మొత్తం తెలుసన్న రేంజ్‌లో ఉంటారు. కానీ ఒక డబ్బుంది వాళ్ళ దగ్గర అంతే. ఈ ప్రపంచంలో ప్రకృతిలో ఎంతుందంటే మనకు తెలియనిది చాలా ఉంది. ఏ సబ్జెక్ట్ అయినా సరే ఎంత నేర్చుకున్నా మనం నేర్చుకునేది ఇంతే. ఇంకా నేర్చుకోవాల్సింది అనంతం అన్నమాట. అందుకని జెప్పేసి మనం ఒక పని మొదలుపెట్టేటప్పుడు ఒక నూతన గృహం నిర్మించుకోవాలి అంటే, మనం ఒక తెలిసిన వ్యక్తి గాని లేదా మనమే తెలుసుకొని దాని గురించి అసలు ఏంటి? శాస్త్రం ఏంటి? అన్నీ తెలుసుకొని నిర్మించుకుంటే మనకు చాలా మంచిదనమాట. ఎందుకంటే పక్కన సలహాలు ఇచ్చేవాళ్ళు ఎవరో ఉండరు. చెప్పినోళ్ళు ఉండరు. కట్టిన మేస్త్రులు ఉండరు. ఎవరుండరు. వాళ్ళు కూడా కట్టేసి ఎళ్ళిపోతారు. వీళ్ళు ఉచిత సలహాలు ఇయ్యమంటే ఈ రోజులలో అందరూ చాలా ఇస్తారు. కానీ దానికి ఏంటి? ఆధారం ఏంటి? మనకి ఒక శాస్త్రం అనేది నిజంగా ఉందా? అనేది తెలుసుకొని శాస్త్ర ప్రకారం మనం ఇల్లు కట్టుకుంటే, ఆ ఇంట్లో ఉండే వాళ్ళకి సుఖశాంతులతో అంతా మంచే జరుగుతుందనమాట. ఆయుర ఆరోగ్యాలతో సుఖశాంతులతో ఉంటారనమాట. అందుకని జెప్పేసి మనం ఒక గృహం నిర్మించుకోవాలంటే చాలా చాలా విషయాలన్నీ మనం గమనించాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఈ ఛానెల్‌లో చెప్పే వీడియోలు మొత్తం గూడా అన్నీ పరిశీలించాల్సిన మనం ఒక నిర్మాణం చెయ్యాలి అంటే అన్నీ పరిగణలోకి తీసుకోవాల్సిన అంశాలే జెప్తున్నాం. అన్ని విషయాలు గూడా పరిశీలనగా మనం ఆలోచించి నిర్ణయం తీసుకోవాలన్నమాట. ఇది. నెక్స్ట్ మనం ఇంకో టాపిక్‌తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. జై శ్రీరామ్. ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఈ వీడియో గనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ జేసుకోండి.